హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా ఎంత మంచి వ్యూ. మీరు ఎప్పుడైనా పాలకొల్లు వినే ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద 5 లింగాలు ప్లేస్. ఇది ఆంధ్రాలో లొకేటెడ్. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ అమరావతి. అది వన్ ఆఫ్ ద పంచరామాల్లో ఒక టెంపుల్ అనమాట అది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో మీకు శివుడు లింగ్ ఉంటుంది కదా, 9 feet హైట్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 9 feet హైట్. టెంపుల్ మళ్ళీ చాలా హైట్కి ఉంటుంది. ఇది మొత్తం టెంపుల్ ప్రాంగణం అన్నమాట. మొదటి టెంపుల్. రెండోది ఇది సామర్లకోట. ఇది చాలా చాలా పాత టెంపుల్. అరౌండ్ 17 BCలో కట్టింది టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఈ టెంపుల్లో లింగ్ 2 floors ఉంటాయి మీకు. అండ్ చెప్పేది ఎలా అంటే ఈ పంచరామాల్లో అంటే పంచ లింగాలు అనమాట. ఫస్ట్ అమరావతి, రెండోది సామర్లకోట. సామర్లకోట 1700 BCలో కట్టిన టెంపుల్ అండ్ 2 floors. ఓకే, ఇది మొత్తం టెంపుల్ లోపల మీకు రౌండ్ కనిపిస్తున్నాయి కదా మొత్తం. ఇదన్నీ రౌండ్ వెనకాల నుంచి అంత పాత టెంపుల్ ఇది. అండ్ చాలా చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. మీరు చూసారా ఎంత బాగుందో ఇది. కొత్త టెంపుల్స్ కన్స్ట్రక్షన్లో ఇలా కనిపించదు మీకు. ఆ వ్యూ అంత బాగుంటుంది. అండ్ ఇది వెనకాల కోనేరు ఇది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టెంపుల్లో బ్యాక్ వెళ్తే మీకు కోనేరు లాగా ఉంది మీకు. ఇది చాలా డ్రై అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సమ్మర్లో వెళ్ళాం కదా మేము అది. అండ్ టెంపుల్స్లో ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే మీకు బయట ప్రతి టెంపుల్ బయట ఒక లింగం అలాగా ఉంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అభిషేకం చేసుకోవడానికి. ఓకే, ఇది అనేది ఈ టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 3rd టెంపుల్, ద్రాక్షారామం టెంపుల్. ఇది ద్రాక్షారామం అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ద్రాక్షారామంలో మీకు శక్తిపీఠ్, అమ్మోర్ది శక్తిపీఠ్ కూడా ఉంది. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ద్రాక్షారామం దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ద్రాక్షారామం అండ్ సామర్లకోట మధ్యలో పిఠాపురం అనేది కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అది కూడా శక్తిపీఠ్ అనమాట, అమ్మోర్ టెంపుల్ అది. ఇక్కడ చూసారా ద్రాక్షారామం కూడా మీకు ఆల్మోస్ట్ సామర్లకోట లాగా అంత పెద్ద టెంపుల్ అది. అండ్ సేమ్ థింగ్ 2 floors ఉంటుంది. లింగ్ అనేది చాలా కింద ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్ వరకు ఉంటుంది. మీరు పైకి వెళ్ళి దర్శనం చేయాలి. కిందది హాఫ్ పార్ట్ కనిపిస్తుంది, పైద హాఫ్ పార్ట్ కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ టెంపుల్ పాలకొల్లు టెంపుల్. ఇది చూసారా ఎంత బాగున్నాయి టెంపుల్స్ అన్నీ. అండ్ వినడం ఏంటంటే చాలామంది కార్తీక మాసం అప్పుడంట ఒక్క రోజులో అన్ని దర్శనం చేస్తారు. పాసిబుల్ అయితే చేయండి అలా మీకు వీలు దొరికితే. కానీ ప్లేసెస్ చాలా చాలా దూరం ఉన్నాయి. మేమేంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ప్రతి టెంపుల్ ఆల్మోస్ట్ చాలా చాలా దూరం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ అమరావతి వస్తే 6 hours ఉంది టెంపుల్ టైమింగ్. మాకు 6 hours రీచ్ అయ్యాము. కానీ ఒకటే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ప్రతి టెంపుల్ ఆల్మోస్ట్ 2 o'clock క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. సో మేము ఎలా ప్లాన్ చేసామంటే దూరం టెంపుల్స్ ఆ మధ్యలో గ్యాప్ ట్రావెలింగే పెట్టాము మేము. అందుకనేసి మాకు కవర్ అయింది. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో 12 o'clock టెంపుల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి దాని ముందే వెళ్ళి దర్శనం చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ఇది పాలకొల్లు. సో ఇప్పటిదాకా మనం ఎన్ని టెంపుల్స్ చూసాము? ఫస్ట్ వచ్చేసి అమరావతి, సెకండ్ సామర్లకోట, మూడోది ద్రాక్షారామం, అండ్ ఇది 4th is పాలకొల్లు. అండ్ మీకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా పిఠాపురం అనేది మధ్యలో ఒక అమ్మోర్ శక్తిపీఠ్ టెంపుల్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఇది 4th టెంపుల్ శివుడిది. అండ్ రెండు శక్తిపీఠలు చూసామన్నమాట మనం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ పాలకొల్లు టెంపుల్. ఇది శక్తిపీఠది మీకు విగ్రహ అది ఫొటోస్ అనమాట. చూసారా ఎంత మంచి వ్యూ ఉంది. ఇది వచ్చేసి భీమవరం. ఇది లాస్ట్ టెంపుల్ ఆఫ్ పంచరామాలు. ఓకే, ఇక్కడ చూసారా కోనేరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి టెంపుల్లో కూడా చూస్తే ఆ బ్యూటీయే వేరే ఉంది. అండ్ టెంపుల్స్లో కోనేరు అనేసి, ఆ టెంపుల్ వ్యూ అనేసి, ఆ దర్శనం చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్. ఆ లింగాలు శివుడిది చూస్తే. ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ భీమవరం. ఇది
ఇది పంచరామాలు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో పంచరామాలు విజిట్ చేయాలి అంటే మీరు వీడియో చూడవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో పంచరామాలు అంటే 5 టెంపుల్స్. మొత్తానికి మేము కాకినాడ బీచ్ కూడా వెళ్ళాము మేము.